దేవుని యొక్క ప్రేమ చేత, ఆయన కృప చేత ప్రభు గత కాలమంతా మనలందరినీ కాపాడి నడిపించి ఈ విధంగా ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మన అందరం కూడుకొని ఆయన పరిశుద్ధ నామమును స్తుతించడానికి ప్రభు ఇచ్చిన కృప ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆత్మీయ సమ్మేళనం అని చెన్నై గారు చెప్పినప్పుడు, మన వాళ్ళందరూ వస్తున్నారు అయ్య గారు అని చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. మోషయ్య గారు ఇక్కడ ఏర్పాటు చేశారు, మరి ఎంతో ఖర్చు పెట్టి. ఎంతోమంది మన రక్షించబడి దేవుని సేవలో వాడబడుతున్న వాళ్ళు అందరూ అంచెలంచెలుగా అభివృద్ధి పొందింది ఇక్కడ మన సహవాసం. అంతకుముందు వీళ్ళందరూ రక్షించబడటానికి, వీరందరూ ప్రభులోకి రావటానికి ప్రభు చెన్నై గారిని వాడుకున్నారు. ఆయన రాడికల్గా చెప్పేవాడు వాక్యాన్ని. నువ్వు యేసు ప్రభుని నమ్ముకోకపోతే చచ్చిపోతావు అనేవాడు. అట్లా అదే ఆ రోజుల్లో అది బాగా పనిచేసింది. అట్లా కరెక్ట్గా చెప్పి దేవుని వాక్యం ద్వారా గద్దించి వాక్యంని బలపరిచారు. ఆ రేంజ్లో చెప్పటం వల్లనే మరి క్రాస్ స్టారు కిషోరు మళ్ళా శామ్యుయల్ గారు వాళ్ళు రక్షించబడటం కారణమైంది. మరి నేను శ్యామ్ అంటాను, నాకు సొంత తమ్ముళ్ళలాగా ఉంటారు వీళ్ళందరూ. అయితే శ్యామ్ ఆ గ్రామంలోనే మోడల్గా ఉన్నాడు, మాదిరిగా ఉండి. ఆయన అంతకుముందే చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు బక్సింగ్ సహవాసంలో వాళ్ళ అమ్మగారు విశ్వాస అయితే అక్కడనే చిన్నతనంలో ప్రార్థనలకు వెళ్ళటం రావటంలో కాస్త ఆత్మీయతలో ఎదగటం జరిగింది. ఆ తర్వాత ఆయన అక్కడ సేవ చేయటం, తర్వాత వారి ద్వారా తగ్గించండి, సౌండ్ తగ్గించండి. మరి కిషోర్ క్రాస్ స్టార్ ఇద్దరు వాళ్ళు ఎంత పేరు తెచ్చుకున్నారంటే, కిషోర్ గారికి క్రాస్ స్టార్ గారికి పెళ్లి చేసిన పాస్టర్ గారే మాకు చేయాలి, కిషోర్ గారికి క్రాస్ స్టార్ గారికి బాప్తిసం ఇచ్చిన ఆయనే మాకు ఇవ్వాలి అంటే, ఇలా ఒక విధమైన ఆ ఊర్లో ఒక చైతన్యం వచ్చేసింది. ఎందుకనంటే వాళ్ళు మోడల్గా ఉన్నారు, మాదిరిగా ఉన్నారు. యుక్త వయసులో ప్రభువుని నమ్ముకున్నప్పటికీ వాళ్ళు అలాగే స్థిరంగా ఉండి సాక్షులుగా ఉండారు. వాళ్ళ కుటుంబాల్లో కానీ, సేవలో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ సాక్షులుగా ఉండి ఆ ఊర్లో అందరికీ తెలిసిక వాళ్ళ పిల్లలు కూడా డాడీ మీకు పెళ్లి చేసిన పాస్టర్ గారే మాకు పెళ్లి చేయాలి, అట్లా వాళ్ళకి మీకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారే మాకు కూడా బాప్తిసం ఇవ్వాలి. ఇలా వాళ్ళ ఎందుకు అట్లా జరిగిందంటే, చుండూరులో క్రాస్ స్టార్ కిషోర్ వాళ్ళిద్దరూ తెలియని వాళ్ళు, శామ్యుయల్ గారు తెలియని వాళ్ళు అరుదు. వాళ్ళు చిన్న వయసులోనే ప్రభు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. దీని అంతటికీ ఆ కారణం ఏంటంటే, ప్రభు మన పౌలు ప్రణాళిక ఎలా ఉంటుందో చెన్నై గారు అలా చేశారు. ఆయన ప్రణాళిక అది. ఆయన ఉద్రేకమేమో బాప్తిసం ఇచ్చే సింహంలాగా ప్రసంగం చేసేవాడు, బాగా ప్రసంగం చేసేవాడు. అయితే అటుండు లేకపోతే ఇటుండు అనేవాడు. అట్లా ఆయన కూడా దేవునిలో ఎదిగి ఆయన సేవ చేయటానికి కొన్ని సంవత్సరాల తరబడి గుంటూరులో టైం అంతా వాళ్ళని ఆయన వాడుకోవటం, కొంతకాలం వదిలేయటం జరిగింది. అప్పుడు చెన్నై గారు అన్నారు, ఏం చేయాలి అయ్య గారు ఎట్లా అంటే, అసలు మీరే సేవ స్టార్ట్ చేయండి, ప్రభువుని అడగండి అన్నప్పుడు ఆయనే సేవకుడిగా రావటం జరిగింది. అట్లా వీళ్ళందరినీ బాగా నడిపించారు. మరి ఈనాటికి కూడా వాళ్ళు మంచి పునాది కలిగి సువార్త సేవలో ఉండటమే కాకుండా వాళ్ళ కుటుంబాలను, పిల్లల్ని మరి సాక్ష్యం చెప్పారు కదా సిస్టరు, ఆ పిల్లలు ఆస్ట్రేలియా ఉన్నారని. కిషోర్ వాళ్ళ పాప యూకేలో ఉంది తను. అలా పిల్లల్ని కూడా బాగా పెంచారు. అలా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాడు కనుక మీరు సేవలో బాగా వాడబడాలి.
అలా ఇద్దరు దేవుడు మన శ్యామ్కు చుండూరు ప్రాంతాన్ని అప్పచెప్తే వాళ్ళ విద్యను సామర్థ్యతను బట్టి దేవుడు పలు ప్రాంతాల్లో వాళ్ళిద్దరిని మేనమామ మేనత్త పిల్లల మీరిద్దరు ఇద్దరు మేనత్త పిల్లలు వాళ్ళిద్దరు అంతేనా బావమరుదులు అవును. వాళ్ళు వాళ్ళిద్దరు బాగా వాడబడుతున్నారు. అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు. అది చాలా గొప్ప సంగతి. మరి మోషే గారు మరి అమ్మాయి ప్రభువులో ఎదిగి ఇంకా మీరు సువార్త సేవ విస్తరించాలి. అనేక ప్రాంతాల్లో విస్తరించినప్పుడు ప్రభు ఇంకా మిమ్మల్ని వాడుకుంటారు. చిన్న వయసులోనే ఉన్నారు కదా మీరు. ప్రభు ఇంకా కిషోర్ గారు చెప్పారు ఏమనంటే మా గురించి ప్రార్థన చేయండి అని, మా గురించి ప్రార్థన చేయండి అని. బత్తుల రమేష్ అని నేను మచిలీపట్నం నుంచి తీసుకొచ్చాను. బత్తులోళ్ళు పైగా రమేష్ కూడా అక్కడ ఉన్నాడు కదా చుండూరులో. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు, అమ్మో మీరంటే ఎంత అభిమానం వీళ్ళకి. మ్యారేజ్ నేనే చేశాను రమేష్కి. బాప్తిస్మం నేనే ఇచ్చాను, మ్యారేజ్ కూడా నేనే చేశా. అదే పేరు గల్లా బత్తుల రమేష్ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఒకసారి గృహప్రవేశానికి ఆశ్చర్యపోయారు. వాళ్ళు అన్నీ దేవుడు ఏర్పాటు చేసుకున్న పిల్లలు వీళ్ళు. అక్కడ సంఘం ఏర్పడటమే దేవుని చిత్తం, దేవుని చిత్తం అది. అక్కడ ఒక ప్రక్కన ఉద్రిక్తంగా ఉన్న ఆ పరిస్థితుల్లో మరి ఆ ప్రాంతంలోనే చెన్నై గారు డ్యూటీ పడటం, మరి ఆయనకు బాగా తృష్ణ, ఆసక్తి, ఆ పౌరుషం వచ్చి వాళ్ళందరినీ ఆత్మీయంగా నడిపించడం అంటే అది దేవుని సంకల్పం ప్రకారం జరిగింది. ఎంతోమంది యవ్వన బిడ్డలు మరి రక్షించబడ్డారు ఆ సమయంలో. అలా దేవుడు ఇంకా ఈ పరిచర్యను చెన్నై గారి ద్వారా ఏర్పడినటువంటి ఈ పరిచర్య ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, శ్యామ్, కిషోర్, తర్వాత క్రాస్ స్టార్, వాళ్ళ ముగ్గురు కూడా మంచి దేవుని బిడ్డలు, ప్రభు వాడుకుంటున్నటువంటి మంచి పాత్రలు. వాళ్ళ ద్వారా ఇంకా సంఘాలు వ్యాపించాలి, సేవకులు కూడా తయారవ్వాలి. ఇంకా మంచి సేవకులను ప్రిపేర్ చేస్తే ఇంకా సేవ అధికంగా ఉంటుంది. అలా మీరందరూ ప్రార్థన చేసి ఒకరికొకరు సిద్ధపడాలి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి, అనేక ఆత్మలను సిద్ధపరచాలి. ఈ సమయంలో నాకు బాగా దగ్గు వస్తుంది. ఈ వాతావరణం నాకు అంత పడదు. అసలు నేను వాక్యం చెప్పగలనా లేదా అని వచ్చాను. ఇలా అయితే కొంతవరకు ఏమైనా చెప్పగలనేమో ప్రార్థన చేయండి. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 6వ అధ్యాయంలో 14-15 నుంచి చదువుదాం. 14 నుంచి చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. చాలండి. ఇక్కడ ఏముందంటే నోవహుతోటి దేవుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే నీ కొరకు ఓడను ఒకదాన్ని సిద్ధంపరచుకో. ఎందుకంటే ఆ నోవహు కాలంలో ప్రజలందరూ ఎలా ఉండారని ఉంది. విచ్చలవిడితనానికి అలవాటు పడి వాళ్ళు ఆడ మగనే తారతమ్యం కూడా లేకుండా ఇష్టానుసారంగా జీవించే ప్రజలు ఆ రోజుల్లో ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. నాశనం చేయాలి. ఎట్లా నాశనం చేయాలి? వరదలు వచ్చి, వర్షం ద్వారా నాశనం చేయాలనుకున్నాడు. ప్రపంచంలో ఉన్న, లోకంలో ఉన్న ప్రజలందరినీ తీసుకోవాలనుకున్నాడు.
అయితే మరి కొందరు ఉన్నారు కదా, ఎవరున్నారు అని అంటే నోవహు కుటుంబం ఒకటి ఉంది. నోవహు కుటుంబం అంటే లోకం అంతటిలో ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవటం అంటే అది ఆశ్చర్యం. ఆయన అంటాడు కదా, సరే ఏర్పాటు చేసుకోవటం అంటే ఎట్లా, నువ్వేం చేయాలి అని అంటే అక్కడ అంటాడు కదా, నీ కొరకు ఓడను చేసుకొనుము అని ఉంది. నీ కొరకు ఓడను చేసుకొనుము. ఇక్కడ మోషే గారు ఈ గుంటూరులో తన కొరకు ఒక ఓడను తయారు చేశాడు. తనకు, తన పిల్లలు, తర్వాత ఆ ఓడలో ప్రవేశించే వాళ్ళందరూ ఈ దీని కొరకు సిద్ధపడిచిన దాని కొరకు ఉంటారు. అలా ఇక్కడుండే వాళ్ళందరూ మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడిన మీరందరూ సిద్ధపరచుకోవాలి. ఏం సిద్ధపరచుకోవాలి? ఓడని సిద్ధపరచుకోవాలి. ఎవరి కోసం సిద్ధపరచుకోవాలి? నీ కోసం, అంటే మన కోసం మనం సిద్ధపరచుకోవాలి. ఈ 30 సంవత్సరాల మీ అనుభవాన్ని అంతటిని కూడా సిద్ధపరచుకోవాలి. దేనికి సిద్ధపరచుకోవాలి? ఎవరి కోసం అంటే మన కోసమే మనం సిద్ధపరచుకోవాలి. మన కోసం మనం సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకుంటే నీ కుటుంబం బాగుంటుంది. అలా సిద్ధపరచుకుంటే ఇక్కడ ఉంది, ఈ కోడళ్ళు, కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా నీ కుటుంబం అంతా దాంట్లోకి రావాలి అని, ఓడలోకి రావాలి అని అంటాడు ఆయన. అది ఇక్కడ వాక్యం చెప్పబడిన, ఇక్కడ బాప్తిసాలు తీసుకున్న వాళ్ళందరూ ఈ కొడుకు కోడలు కూడా, అంటే ఈ ఓడను సిద్ధపరచడం అని అంటే మన కుటుంబం అంతటిని. ఆ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? అత్త, మామ, తర్వాత కొడుకు, కోడలు, అల్లుళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరినీ కూడా సిద్ధపరచాలి. నీ కొరకు సిద్ధపరచు అంటే ఈ కుటుంబం అంతటిని సిద్ధపరచుకోవటం ఇది చాలా ప్రాముఖ్యం. కుటుంబం అంతటిని సిద్ధపరచుకోవాలి. మన కోడలు, కొడుకు, కూతురు, అల్లుడు, ఇలా వీళ్ళందరూ సిద్ధపరచుకుంటే ఆ ఓడలోకి రావాలి. ఆ ఓడ యొక్క కొలతలు విచిత్రం. నీవు 15వ వచనములో, నీవు దాని చేయవలసిన విధమిది, ఆ ఓడ 300 మూరల పొడవును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై. 300 మూరల పొడవు ఉండాలి, 50 మూరల వెడల్పు ఉండాలి, 30 మూరల ఎత్తు ఉండాలి. ఇది ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు దాన్ని సిద్ధపరచుకునే ప్లాన్. అది మన కొరకు సిద్ధపరచుకునే ప్లాన్ ఏంటి అని అంటే దాని పొడవు 300 అడుగులు ఉండాలి అని ఉంది. 300 మూరలు పొడవు ఉండాలి. 300 మూరల పొడవు దేనికి సాదృశ్యం? 50 మూరల పొడవు దేనికి సాదృశ్యం? 30 మూరల ఎత్తు అని ఉంది. ఆ 30 మూరల ఎత్తు దేనికి సాదృశ్యం? ఇది ఈ 3 మనం కలిగి ఉండాలి. ఈ 3టితో నువ్వు సిద్ధపరచుకో అన్నాడు. ఈ 3 కొలతలతో నువ్వు సిద్ధపరచుకో. ఏంటది? ఎలా 300 దేనికి సాదృశ్యం ఉంది అని అంటే ఆది కాండంలోనే 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆది కాండం చాలండి. ఇక్కడ ఏమంటాడంటే, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అనుంది. దేవునితో నడవటం అనుంది. దేవునితో నడవటం అంటే ఆదిలోనే సాతానుడు దెబ్బ కొట్టినప్పుడు, మోసం చేసినప్పుడు అక్కడ ఏమంటే ఒక మాట ఉంటుంది, నీవు దాని తల మీద కొడితే అది నీ మడిమను కాటేస్తుందని ఉంది. మడిమ అంటే మన నడిచే నడక దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మడిమ మీదనే ఆధారపడి ఉంటుంది. మడిమ సోలైందనుకోండి, మన నడక ఎట్లా ఉంటుంది? మడిమ సోలు అవుద్ది మనకు అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి ఆ మడిమ సోలు అయినప్పుడు నడకలో మార్పు వచ్చేస్తుంది.
ఈ 300 సంవత్సరాలు నడిచినప్పుడు అక్కడ ఏమనుందంటే దేవునితో నడిచాడని ఉంది. హానోకు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు వంకర లేకుండా నడిచాడు. అది అంటే ఆ నడక పాము చేత ఏమి దెబ్బ తినలేదు ఆయన. ఆ పాము సాతాను ఆ మడిమని కొట్టినట్టయితే ఆయన నడక మారేది. ఈ 300 సంవత్సరాలు లేదా ఈ 300 ఆ మూరలు దేనికి సాదృశ్యము అని అంటే మన జీవితంలో మన నడకకి సాదృశ్యం. ఇందాక ఫస్ట్లో చెప్పారు సిస్టర్ ఒకళ్ళు, ఏమనంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రభువులో ఉన్నాను, నేను పడిపోలేదు, ప్రభువే నన్ను నడిపించారని. పడిపోవటం అంటే నడక మారిపోవటం అని అర్థం. ఎప్పుడు పడిపోతాం? సాతానుడు మన మడిమను దెబ్బ కొట్టినప్పుడు, కాటేసినప్పుడు మన నడక మారిపోతుంది. నడక మారిపోవటం అంటే దేవునికి మనకు తప్ప ఎవరికి తెలియదు. అది అందరికి మనం మనుషులకి మామూలుగానే ఉంటాం, ఆ మనుషులందరి దృష్టిలో మంచిగానే ఉంటాం, కానీ అది ఏ మాటో మనకి అర్థం కాదు. నిజమైన మాటో అది అబద్ధమో మనకు అర్థం కాదు. అది దేవునికి మనకు తెలుసుద్ది. అది అందుకని ఇక్కడ ఏమంటాడంటే చూడండి, అదే సమయంలో హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11:5 చూడండి. చదవండి. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టయుండునని సాక్ష్యము పొందెను. చాలండి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను అని ఉంది. ఇది హానోకు ఆ నడకలో ఏముందంటే ఒక మంచి సాక్ష్యం పొందాడు. ఏం సాక్ష్యం అది? చాలా మంచి మనిషి అండి, దేవునికి ఇష్టడుగా జీవించాడు అని. ఈ 300 మూరలు జీవితం ఏంటి అనంటే దేవునికి ఇష్టడుగా జీవించటం. దేవునికి ఇష్టడుగా జీవించటం అంటే మనుషులకి ఇష్టలుగా జీవించటం చాలా ఈజీ. మనుషులకి ఇష్టలుగా జీవించటం ఈజీయే, కానీ దేవునికి ఇష్టలుగా జీవించాలంటే అది సామాన్య విషయం కాదు. ఇక్కడ హానోకు తన జీవితంలో 300 సంవత్సరాలు బ్రతికి దేవునితో నడిచాడు. పైగా దేవునితో నడవటం అనంటే ఇష్టడుగా నడిచాడు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా తను నడిచాడు. అంతేకాకుండా ఆదికాండంలోనే 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో 7వ వచనం ఆదికాండం 6:9 చూడండి. నోవాహు నీతిమంతుడును తన తరములలో నిందారహితుడై ఉండెను అని ఉంది. నోవాహు నీతిమంతుడు, దేవునితో నడిచినవాడని ఉంది. ఇది నిందారహితుడని ఉంది. ఇవి మన వ్యక్తిగతంగా మన జీవితంలో ఈ 300 మూరలు అని ఉందే. 300 మూరలు అనేది దేనికి సాదృశ్యం అంటే దేవునితో నడవటం. ఇన్ని సంవత్సరాలు 32 సంవత్సరాలు పూర్తి అయినాయి. ఈ 32 సంవత్సరాలు మనం ఎవరితో నడిచాం? ప్రభుతో నడుస్తున్నాం. అంతకుముందు లోకంతో నడిచాం. లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైనటువంటి ఆశలు, ఆ లోక సంబంధమైనటువంటి జీవితం జీవించాము. మన ఇష్టం అంటే మన కళ్ళు ఉన్నాయి, ఏదైనా చూస్తాం, నోరుంది, ఏదైనా మాట్లాడతాం, ఇట్లా ఏదైనా చేయగలం అనేది ఉంది. నాకు స్వతంత్రం ఉంది, ఏదైనా చేయగలను, కానీ అన్నీ చేయదగినవి కావు అని తీర్మానం చేసుకొని ప్రభు కోసం మనం జీవిస్తున్నాం. ప్రభు కోసం జీవించి ఈ 300 సంవత్సరాల జీవితంలో మొట్టమొదటిది దేవునికి ఇష్టడుగా మనం జీవించాలి. అంతేకాకుండా నీతిమంతుడిగా మనం జీవించాలి. నీతిమంతులుగా మనం జీవించాలి. ఇది జాగ్రత్తగా గమనించండి. ప్రభు నమ్ముకున్న తర్వాత మన 300 మూరలు అనుభవం ఏంటి అనంటే నీతిమత్వం కలిగి ఉండటం, తర్వాత దేవునికి ఇష్టడుగా జీవించటం. అదే మలాకి గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనం చూడండి.
మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. చదువురా. ఆ, 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 ఆ. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే, యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను తిప్పిరి అని ఉంది. వాళ్ళ సేవలో, వాళ్ళ నడకలో యథార్థను బట్టి నడిచారు యాజకులు, దేవుని బిడ్డలు. చెన్నై గారు ఒక్కళ్ళే కాకుండా వాళ్ళని సిద్ధపరిచిన వాడు మోషే గారు, శామ్యుయల్ గారు, క్రాస్టార్, తర్వాత కిషోర్, వీళ్ళందరి డ్యూటీ ఏమైందంటే వాళ్ళు యథార్థతను బట్టి నడుచుకోవాలి, తర్వాత అనేకులను త్రిప్పాలి, దోషము నుండి అనేకులను త్రిప్పాలి. 300 మోరలు అనుభవం అనేది అది. 300 మోరల అనుభవం అనేది ఏంటంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, అంతేకాకుండా అనేక మందిని యథార్థంగా నడుస్తూ తిప్పాలి. యథార్థవంతమైన జీవితం జీవిస్తూ అనేక మందిని తిప్పాలి అని ప్రభు మరి యవన బిడ్డలను, ఈ చిన్న సహవాసాన్ని అంచెలంచెలుగా అనేక మందిని క్రీస్తు రాజ్యం అనేది వ్యాపించబడి ఇంకా వ్యాపించబడాలి. అలా దేవుడు యాజకులునిగా చేసుకున్నాడు వీళ్ళని. 300 మోరలు అనే దానికి అర్థం అది. మొట్టమొదటి ఆయనకి ఇష్టలుగా మనం నడవాలి, నీతిమంతులుగా నడవాలి, యథార్థతను కాపాడుకుంటూ అనేకులను ప్రభు వైపు తిప్పాలి. రాజులు 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. చాలరా. అక్కడేముంటుందంటే, హిజ్కియా, దేవుడు చెప్పాడు మరణకరమైన రోగం వచ్చేసింది, నువ్వు చనిపోతాం అనగానే బాధేసింది ఆయనకు. బాధేసి అన్నాడు కదా, నేను నీ బిడ్డను కదా, నేను చనిపోతే ఏం చేయగలను, బ్రతికుంటే నిన్ను స్తుతిస్తా అని. ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను స్తుతిస్తాను కదా, పైగా నేను ఎంత యథార్థంగా ఉన్నానో ఒకసారి గుర్తు చేసుకో అంటాడు. నేను జీవించిన యథార్థతను బట్టి నాకు ఆయుష్ పెంచు, నన్ను స్వస్థపరచు అంటాడు. నేను ఎంత యథార్థంగా నడిచాను నీ దృష్టికి నేను ఎంత యథార్థంగా నడిచాను అంటే, ఒక్కొక్కసారి ఆశీర్వాదకరంగా ఉంటుంది మన జీవితం, ఒక్కొక్కసారి దుఃఖకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా నడుస్తున్నా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పట్టుకున్నదంతా బంగారం అవుద్ది, ఏమో వాళ్ళకేమండి బాబు అని అన్నట్టు ఉంటారు. ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తగా ఉంటున్నా దెబ్బలు తగులుతూ ఉంటాయి. హిజ్కియా ఏమంటాడంటే, నేను ఎంత యథార్థంగా ఉంటానో నీకు తెలుసు కదా, ఆ యథార్థతను బట్టి నన్ను స్వస్థపరచు అంటాడు, నన్ను బాగు చేయి. 300 మోరలు అనుభవం, మనం ఈ అనుభవంలో ఉండాలి. ఏ అనుభవంలో? దేవునికి ఇష్టడుగా నడవాలి, నీతిమంతుడిగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. మనం యథార్థంగా జీవిస్తూ అనేకులను మనం ప్రభు దగ్గరికి తిప్పాలి. అంతేకాకుండా యథార్థంగా నేను జీవించాను కదా అని హిజ్కియా వలె మనం ప్రభు దగ్గర నేను చెప్పాలి, నేను ఎలా యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు కదా, నన్ను ఎందుకు బాగు చేయవు అని ఏడ్చి ప్రభువుని అడిగాడు. జాగ్రత్త, ఇక్కడున్న వారందరూ గుర్తుంచుకోనండి, మనం ప్రార్థన చేసే వాటిలో, ప్రభు దగ్గర మనం అడిగే వాటిలో 2 రకాలైన వాళ్ళు ఉంటారు. మన ఇంటి దగ్గరికి అడుక్కునే వాళ్ళు వస్తారు. అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు, అమ్మ అన్నం వేయండి ఉంటే వేస్తారు, లేకపోతే ఏమంటారంటే, అయ్యా లేదు అటు వెళ్ళిరా అంటారు. అటు వెళ్ళిరా అన్న తర్వాత ఇంట్లో అబ్బాయి, అమ్మ ఆకలి అవుతుందమ్మా అంటే,
అటు వెళ్ళరా అంటామా? అటు వెళ్ళరా అనం. ఎందుకనం? కడుపు తరుక్కుపోద్ది వాడు అన్నం అడగగానే. అమ్మ అవునా, అన్నం ఆకలి అవుతుందా అని ఏదో ఒకటి వెంటనే మనం రెస్పాండ్ వచ్చేస్తుంది. ఎందుకని? మొట్టమొదట అడిగిన వాడు కొడుకు కాదు, వాడికి హక్కు లేదు. ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. రెండవసారి అడిగిన వాడు మన బిడ్డ, వాడికి ఏదైనా మనం తట్టుకోలేము, ఏదైనా ఇస్తాం. ఇలా ఈ 300 మూరలు దేనికి సాదృశ్యం అంటే, ప్రభుతో నడవటం అంటే అన్ని హక్కులు కలిగి ఉండాలి. ప్రభు బిడ్డలం మనం అంతే. ప్రభు బిడ్డలం, దానిలో యథార్థత ఉంది, నీతిమత్వం ఉంది, దేవునికి ఇష్టడుగా జీవించటం ఉంది, ఆ దేవుని యొక్క యథార్థతలో నడిచిన అనుభవం ఉంది. ఇది అందుకోసం మనం మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, నీ కొరకు నువ్వు సిద్ధపరచుకో. నీ కొరకు సిద్ధపరచుకో. ఏం సిద్ధపరచుకోవాలి అనంటే 300 మూరలను నువ్వు సిద్ధపరచుకో. నీ బ్రతుకును నువ్వే సిద్ధపరచుకో. నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా నీకు తెలుసు. నీతిమంతుడిగా ఉన్నావా లేదా నీకు తెలుసు. నిన్ను, నీ కుటుంబాన్ని సమస్తాన్ని నీ కొరకు నువ్వే సిద్ధపరచుకో. నీ కొరకు నువ్వు సిద్ధపరచుకో. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనకిచ్చిన మాట ఏంటి అంటే, నీ కొరకు నీవు సిద్ధపరచుకో. ఎవరి కోసమో కాదు. ఎవరి కోసం మనం భక్తిగా ఉంటున్నాం? ఎవరినో బాగు చేయటానికి కాదు, ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మన కోసం. మనం 300 మూరలు అనుభవాన్ని మన కోసం మనం కలిగి ఉందాం. రెండవ అనుభవం 50 మూరలు అని ఉంది. 50 దేనికి సాదృశ్యం అంటే, 50వ అనే మాటకు అర్థం ఏంటంటే పెంతెకోస్తు అని అర్థం. పెంతెకోస్తు అంటే వారానికి ఒకరోజు పండుగ ఉంది. ఎవరిది? ఇశ్రాయేలీయులది. ఇశ్రాయేలీయులది అంటే వారానికి ఒకరోజు పండుగ అయిపోయిన తర్వాత 7 వారాల పండుగ ఉంటుంది. అది శృంగధనుల పండుగ అని, ప్రాయశ్చిత్తార్థ పండుగ అని, పర్ణశాల పండుగ అని, ఈ పండుగలన్నీ అయిపోయిన తర్వాత 7 ఏళ్ళు 49 తర్వాత చివరిదేంటి 50వ రోజు పెంతెకోస్తు పండుగ వస్తుంది. పెంతెకోస్తు పండుగ అంటే, పెంతెకోస్తు పండుగ అంటే మనం పెంతెకోస్తు అనగానే మనం అందరం ఏమనుకుంటామంటే, పెంతెకోస్తు అంటే అది ఒక మిషన్ అనుకుంటాం. ఇండియా పెంతెకోస్తు అని, సిలోని పెంతెకోస్తు అని, మన్నా పెంతెకోస్తులు అని, పెంతెకోస్తులోనే బోల్డెన్ రకాలు ఉన్నాయి. అసలు పెంతెకోస్తు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే 50వ రోజు అని అర్థం. 50వ రోజు. 50వ రోజు ఏం జరిగింది అంటే, దేవుని ఆత్మ నింపుదల, దేవుని ఆత్మ వారి మీదకు కుమ్మరించబడటం జరిగింది. వాళ్ళందరూ అన్ని భాషల వలన మాట్లాడారు అని ఉంది. ఇది నీ కొరకు నువ్వు సిద్ధపరచుకో అన్న మాటలో మొదటిది మన నడక, మన జీవితం. రెండవ అనుభవం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ నింపుదల అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆత్మ నడిపింపు ఉండాలి మనకి. పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ప్రభు మాట్లాడాలి మనతోటి. ప్రభు మనతో మాట్లాడాలి. అంటే ప్రభు మనతో మాట్లాడాలి అంటే మనం దేవుని సన్నిధిలో ఆయనతో గడుపుతూ ఉండాలి. ఒకసారి మేము ప్రార్థన చేస్తున్నాం. మా అబ్బాయికి మొట్టమొదటి అబ్బాయి పుట్టాడు. రెండవసారి వాళ్ళ అమ్మాయి కావాలని ప్రార్థన చేస్తున్నారు. నేను అమ్మాయి వద్దు, అబ్బాయి కావాలని ఏం అడగలేదు. కానీ ప్రభు నాకు చూపించాడు. ఏమని చూపించాడంటే, డానియల్ గారి లాగానే ఉంటాడు ఆ అబ్బాయి. అబ్బాయి పుట్టినట్టు చూపించాడు. అసలు ఏమీ లేదు అప్పుడు. అంటే నీళ్ళు పోసుకోవటం ఇలాంటివి కూడా ఏమీ లేదు. అందరూ హాల్లో ఉండగా ఈసారి కూడా మళ్ళీ మనకు అబ్బాయిని ఇస్తున్నాడు. వాడు ఇలా డానీలాగా ఉంటాడు. సేమ్ అనంటే ఇక మా కొడుకు కోడలు వాళ్ళు అనుకున్నారు, అంటే ఆడపిల్ల కావాలి మనకి అని వాళ్ళు సీరియస్గానే ప్రార్థన చేశారు. ఏది అబ్బాయి ఉండాలి, అమ్మాయి ఉండాలని. ఏదైనా అవసరమైతే తల్లికి తోడుగా ఉంటారు అనేది వీళ్ళ ఆశ. తల్లి వాళ్ళేమో నిజంగా చూడాలనుకుంటే ఎవరైనా చూస్తారనుకోండి, అదే కోరిక.
వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రభు నాకు చూపించాడు, అది అర్థమైంది నాకు. ఏంటి గ్యారంటీ అవుద్దని అర్థమైంది. తర్వాత ఇంకా వాళ్ళు కొన్ని రోజులకి నీళ్లు పోసుకుంది. డెలివరీ అయ్యే సమయానికి కూడా నేను అదే మాట మీద ఉండా. ఎవరు పుడతారంటే అబ్బాయి పుడతారని చెప్పాను నేను. అబ్బాయి పుడతాడు. పుట్టిన తర్వాత చివరికి పుట్టాడు. వాడు ఆ చివరిలో ఉన్నాడు. అబ్బాయే పుట్టాడు. ఇది ఎలా మనకి తెలుస్తుంది? ఆత్మ సంబంధమైన నడిపింపు మన జీవితంలో జరగాలి. ఏదో గుడ్డేదో జొనసేలో పడింది అన్నట్టుగా కాకుండా మన భక్తికి ఒక గీటురాయి ఉండాలి. గీటురాయి ఉండాలి అంటే మనకి ప్రభు నాతో ఇట్లా మాట్లాడాడు, అది నిజమే. ఇంకా అది నష్టమైనా కష్టమైనా నేను దాన్ని నమ్ముతాను. ఇక అంతే. మనం అలా ఇది పరిశుద్ధాత్మ అనుభవం అనేది మనకు వచ్చినప్పుడు ఆ అది ధైర్యం వస్తుంది. పరిశుద్ధాత్మ నింపుదల వచ్చినప్పుడు ఒకప్పుడు పేతురు యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు పరిగెడితే ఈయన పరిగెత్తాడు కానీ దాక్కున్నాడు. కాసేపు చలిమంట కాస్తుంటే అక్కడ ఉన్నాడు. ఇలా నలుగురితో ఉంటుంటే ఎంబడించాడు. ఇట్లా చేస్తుంటే ఒక చిన్న ఆడపిల్ల అంది, నువ్వు అదిగో యేసు ప్రభుతో ఉండవు కదా నువ్వు అని అంటే, నేను ఎందుకు ఉండను అమ్మాయి, కావాలంటే ఒట్టు అన్నాడు ఆయన. అంటే అంత స్టాండర్డ్ లేకుండా పిరిగితనంగా మాట్లాడాడు ఎవరు? పేతురు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన అంటాడు కదా, అసలు ముష్కరులారా అంటాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ. అసలు ముష్కరులారా అని మీరే, అసలు ప్రభుని సిలువేసింది మీరే అని ఇక అటో ఇటో తేల్చుకుందామన్నట్టుగా డైరెక్ట్గా మాట్లాడతాడు పేతురు. అది ఎప్పుడు వచ్చింది? ఆ అనుభవం ఎప్పుడు వచ్చింది అంటే 50వ సంవత్సరం అనుభవం, అంటే 50 రోజుల అనుభవం అనేది 50 మూరల వెడల్పు అనేది ఆ అనుభవంలో వచ్చింది. ఏ అనుభవం అదంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నడిపించబడాలి. అది మీరు ఇళ్లలో కూడా మీరు ఆడపిల్లలు లేదా స్త్రీలు మీరు ఎక్కువ సమయం ప్రభులో కనిపెట్టి దేవుని యొక్క దర్శనాలు, దేవుని యొక్క నడిపింపు అనేది మీరు మీ భర్తలకు చెప్పాలి. ప్రభు దగ్గర మీరు కనిపెడితే, ప్రభు దగ్గర ఎక్కువ సమయం మీరు కనిపెడితే ఈ 50వ మూర అనుభవం ఏంటి అంటే దేవుని ఆత్మ నడిపింపు అనేది తప్పనిసరిగా ఉండాలి. అందరికీ ఉండాలి. దేవుని ఆత్మ నడిపింపు ఉండాలి. దేవుని ఆత్మ నడిపింపు వచ్చినప్పుడు మీరు దాని నుంచి మీరు ధైర్యం వస్తుంది. నేను ఇలా ఉన్నాను అనే ఒక నిశ్చయిత ఉంటుంది. ప్రభు నన్ను ఇట్లా నడిపించాడు అని ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, అసలు ఆ రోజు ఏం జరిగిందోనండి, ఆ కీడు తప్పింది నాకు అని అంటాం. ఎందుకని అంటే దేవుని ఆత్మ నడిపింపు మనల్ని అలా నడిపించినప్పుడు అనేక ప్రమాదాల నుండి మనం విడిపించబడతాం. దేవుని ఆత్మ నడిపింపు కొరకు మీరు ప్రభువుని అడగాలి. అది 50 మూరల అనుభవం అనేది నువ్వు సిద్ధపరచుకో. అది 50 మూరల వెడల్పు అనేది దాన్ని నువ్వు సిద్ధపరచుకో. అది నీ వ్యక్తిగతంగా ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంతగా నువ్వు ఆ దేవునిలో ఎదగలవు. అంతగా ప్రభు ఆత్మ నడిపింపు ఉంటుంది. నీకు ఆత్మ నడిపింపు ఉంటుంది. ఆత్మ నడిపింపు ఎప్పుడు వస్తుంది అని అంటే నీకు నువ్వు సాధన చేసుకోవటమే. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగింపనీయుడు అని అంటాడు. అంటే కొనసాగింపనీయుడు అంటే దాని అర్థం ఏంటి అంటే దాన్ని సేద్యం చేయండి అని అర్థం. ఒక మొక్కను పెంచేటప్పుడు ఆ మొక్కలో గడ్డి కానీ ముళ్ళ తుప్పలు కానీ ఏదైనా ఉంటే మొత్తం మనం ఏం చేస్తాం, దాన్ని శుభ్రం చేసేస్తాం. శుభ్రం చేసేసి నీళ్లు పోస్తే అది ఎదుగుతూ ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే భయముతోనూ మీ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించనియండి. అంటే మీరు సేద్యం చేసుకుంటూ ఉండండి. ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఏ రోజుకి ఆ రోజు దేవుని ఆత్మ నడిపింపు అనేది మీకు కలిగి ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు దేవుని ఆత్మ నడిపించాలి. అది 50 మూరల అనుభవం ఏంటి అంటే
దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడటం. అందుకనే నువ్వు అలా సిద్ధపరచుకో అంటాడు. ఎలా సిద్ధపరచుకో? 300 మూరలు పొడవు ఉండాలి, 50 మూరలు వెడల్పు ఉండాలి. ఆ 50 మూరలు అనేదాన్ని నువ్వు సిద్ధపరచుకో. మూడవది నేను చెప్పి ముగిస్తాను. మూడవది ఏంటి అంటే 30 మూరల ఎత్తు అని. 30 మూరలు ఎత్తు అంటే నేను తగ్గిస్తున్నాను. టైం చాలా దూరాల నుంచి వచ్చారు కదా. మనం మరలా శనివారం, ఈరోజు పైగా శనివారం మనం సంఘాల్లో ఉండాలి కదా. గమనించండి, అక్కడ 30 దేనికి సాదృశ్యము అని అంటే లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే యేసు ప్రభు సేవకు వచ్చినప్పుడు వయసు ఎంత? దాదాపు 30 సంవత్సరాలని ఉంది. దాదాపు 30 సంవత్సరాలు. 30 మూరలు దేనికి సాదృశ్యం అని అంటే దేవుని యొక్క పరిపూర్ణతలో, పరిపూర్ణత అంటే దేవుని యొక్క సేవకు సమర్పించుకోవటం అని. దేవుడు చుండూరులో ప్రభు ఏర్పాటు చేసుకోవటానికి ఆయనే నమ్మకమైన దేవుడు, గొప్పవాడు, పరిశుద్ధుడు అని చెప్పటానికి దేవుడు మంచి సాధనాలుగా యవ్వన బిడ్డలను దేవుడు వాడుకున్నాడు. శామ్యుయల్ గారిని, క్రాస్తార్ను, తర్వాత కిషోర్ను. వాళ్ళు నిజంగా అద్భుతమే. వాళ్ళు ముగ్గురు కూడా అదే ఊర్లో సేవ చేయటం సామాన్యం కాదు. శామ్యుయల్ గారు ఎన్ని వచ్చినా సరే ఏమీ తొనకడు, మెదలకుండా ఉంటుంటారు. ఇల్లు కొంపలు అంటుకుపోతున్నాయంటే అంటుకుపోని మనం ఏం చేస్తాం ఏంటి అంటాడు. అంతే. వెళ్ళేవారు కాలిపోయిద్ది కదా, మనం చేసేది ఏముంది, కాలిపోయి అదే ఆరిపోయిద్దిలే అనుకుంటాడు. అట్లా దేవుడు ఆయన్ని మంచిగా వాడుకుంటున్నాడు. అట్లా స్పీడ్గా దేవుడు వాళ్ళిద్దరిని కిషోర్ను తర్వాత క్రాస్టర్ వాళ్ళిద్దరిని చూడగానే, వాళ్ళ ముగ్గురిని చూడగానే మాకు సంతోషం వేస్తుంది. మీ ముగ్గురికి తర్వాత అందరూ కూడా గుర్తుంచుకోండి, ఈరోజు ప్రభు మనకిచ్చే 3 అనుభవాలు. మొట్టమొదటి అనుభవం మన నడక, మన జీవితం. రెండవది దేవుని ఆత్మ ద్వారా మనం ముందుకు సాగిపోవాలి. ప్రతిరోజు కూడా ప్రభు ఈ పని చేస్తున్నాను, నీ చిత్తం ఏంటి అని అడగాలి. మూడవ అనుభవం పరిచర్యలో పాలు పంపులు పొందాలి. ఈ మూడవ అనుభవం అంటే అందరూ సేవకులుగా ఉండి మీరందరూ సేవకులు రండి అని చెప్పను. మీరు చర్చిలో ఒక స్తంభంలాగా ఉండొచ్చు. మీరు ఏ చర్చికి వెళ్తున్నారో ఆ చర్చిలో మీరు ఒక స్తంభంలాగా ఉండొచ్చు. సాక్షులుగా మీరు ఆ సంఘంలో ఉండొచ్చు. ఆ సంఘానికి మీరు కట్టుబడి ఉండొచ్చు. సంఘ కాపరికి మీరు కుడిభుజంగా ఉండొచ్చు. అలా కొన్ని కుటుంబాలను దేవుడు వాడుకుంటాడు. సంఘంలో ఆ సంఘం అండి, సామాన్యం కాదండి, వాళ్ళు సేవ కోసం ఏదైనా చేయగలరా అని. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, పెద్ద చదువు చదివాడు, మంచి సేవకుడు. ఆ హిందువుల ఏరియాలో సేవ చేస్తున్నాడు. ఎలా ఉండగలిగాడు అక్కడ అని అంత చౌదరీస్ అనమాట అని అడిగితే, అయ్యగారు ఒక కుటుంబం ఉండారు అయ్యగారు, వాళ్ళు 50 ఎకరం పొలం ఉంది, వాళ్ళన్నిట్లో దశం భాగం ఇస్తారు అయ్యగారు. ఏది వచ్చినా సరే ఇక నాకేమి ఇబ్బంది ఏమీ ఉండదు. మీటింగ్స్ వచ్చినా వాళ్ళే చూస్తారు, వాళ్ళే వండుతారన్నీ, ఏదైనా నాకు సంబంధం లేదండి అంటాడు. ఏంటి సంగతి అంటే ఆ కుటుంబం ఆ సంఘంలో ఒక స్తంభం లాగుంది. ప్రభు వాళ్ళ పిల్లలను కూడా ఆశీర్వదించాడు, అమెరికాలో సెటిల్ అయ్యారు. అట్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అంటే మూడవ అనుభవం ఏంటి అంటే ప్రభు కొరకు మనం జీవించాలి, సమర్పించుకోవాలి. ప్రభు సేవలో ఉండాలి. ఒకసారి ఒక ఐపీసీ సంఘంలో, ఇండియా పెంతెకోస్తు సంఘంలో ఒక ఆమె సమర్పించుకుంది. దేనికి సమర్పించుకుందంటే ప్రతి శనివారం వచ్చి నేను చర్చి అంతా నేను తుడుస్తానని సమర్పించుకుంది. అట్లనే బాప్తీసం తీసుకుంది, రక్షణ
చనిపోయారు. ఈమె ఆరోగ్యం బాగలేకపోయినా అలాగే రోజు వచ్చి తుడిచేది, ప్రతి శనివారం వచ్చి. క్యాన్సర్ వచ్చింది ఆమెకు. క్యాన్సర్ వస్తే మరి పని చేయాలి కదా. ప్రభు, మరి నా క్యాన్సర్ వచ్చింది, మరి నా పని చేయాల్సిందేగా, నేను ప్రాణం ఉన్నంత వరకు నేను శుభ్రం చేస్తానని తీర్మానం చేసుకుంది. అలా శుభ్రం చేస్తూనే, వారానికి ఒకసారి వచ్చి కడుగుతూనే ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభు క్యాన్సర్ను స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు క్యాన్సర్ను బాగు చేశాడు ఆమెను. వాళ్ళ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని వాక్యం ఉంటున్న బిడ్డలారా, మీరు సేవకు రండి పిలిస్తే. ప్రభు బిడ్డల్ని, ముగ్గురిని, నలుగురిని, మోషే గారిని, వీళ్ళందరినీ సేవకులను చేశారు. ఆ సేవలో ఏదో సౌండ్ రీసౌండ్ ఎందుకు వచ్చింది ఇప్పుడు, అది అట్లా మూడవ అనుభవాన్ని అందరూ పాటించాలి. ఈ మూడో అనుభవాలు. అందుకని ఆయన ఈ ప్రభు చెప్పడం కూడా ఏమన్నాడంటే, నీ కొరకు సిద్ధపరచుకో, ఈ కొలతలతో నీ కోసం నువ్వు సిద్ధపరచుకో. ఏ కొలతలతోటి? 300 మూరలు పొడవు ఉండాలి, 50 మూరలు వెడల్పు ఉండాలి, 30 మూరలు ఎత్తు ఉండాలి. అందుకనే నేను సిలువను గుర్చిన ప్రకటన చేయకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు. నశించుతున్న వారిని గురించి అది తెలియకపోతే, నాకు సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. అంటే ఆ ప్రభు అయితే నాకు ఆహారం అన్నాడు, నేను సువార్త ప్రకటించటమే నాకు ఆహారం అన్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడుతుండగా శిష్యులు, మరి మేమేమో టౌన్లోకి వెళ్ళిపోయాం, భోజనం తెచ్చేసాం, తినండి అంటే, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉందన్నాడు. ఏంటి ఆహారం అంటే? సువార్తను చెప్పటమే. సువార్తను చెప్పటం, పాపుల్ని రక్షించటం అనేది ఆ పని మనకు ఆహారం. అందరూ విశ్వాసులందరూ జ్ఞాపకం చేసుకోనండి. దేవుని యొక్క పరిచర్యలో ఆ సేవకునికి మనం కుడిబుధంగా ఉండాలి. ప్రార్థనలో, అన్నిటిలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఈ 3 అనుభవాలు నీ కొరకు అన్నాడు ఆయన. ఎవరి కొరకు? నీ కొరకు నువ్వు సిద్ధపరచు, నీ కొరకు నువ్వు సిద్ధపడు. ఆ వాడంతా సిద్ధపడిన తర్వాత ఆయన అంటాడు కదా, నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్ళు అందరు ఎక్కడుండాలి? ఆ ఓడలో ఉండాలి. నువ్వు ఇలా సిద్ధపరచుకుంటే నీ కుటుంబం అంతా ఆ ఓడలో ఉంటుంది. సంఘములో ఒక విశ్వాసిగా నీవు ఉంటే నువ్వు సిద్ధపడు, ఈ ఓడలో నీ కుటుంబం అంతా ప్రవేశించాలి. నీ పిల్లలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు ఉంటే వాళ్ళు కూడా రక్షించబడాలి, వాళ్ళు కూడా ప్రభువులో ఎదగాలి, వాళ్ళు కూడా ఓడలో ప్రవేశించాలి. అది ప్రాముఖ్యం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, నీకు నువ్వు సిద్ధపరచుకో. 300 మూరలు పొడవు ఉండాలి, 50 మూరలు వెడల్పు ఉండాలి, 30 మూరలు ఎత్తు ఉండాలి. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. 300 మూరలు మన నడక సరిగా ఉందా? ప్రభుతో మనం జీవిస్తున్నాం? ఆ భక్తిలో యథార్థత ఉందా? ఆ భక్తిలో నీతి ఉందా? మన నడక ఎలా ఉంది? మన విశ్వాస ప్రయాణం ఎలా ఉంది? రెండో అనుభవంలో దేవుని ఆత్మ నింపుదల ఉందా? ఏదైనా నీ గృహంలో జరిగేటప్పుడు దేవుని ఆత్మ నడిపింపుతో నువ్వు చేస్తున్నావా? నీ సొంత ఆలోచనలతో నువ్వు చేస్తున్నావా? మూడో అనుభవం, ప్రభు పని కొరకు నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? సంఘంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ఏదో అలవాటు ప్రకారంగా వచ్చి అలవాటు ప్రకారంగా వెళ్తున్నావా? లేదా ఒక బాధ్యత కలిగిన
విశ్వాసిగా సంఘములో ఒక స్తంభం వలె నువ్వు ఉండగలుగుతున్నావా?